అధ్యాయం 33. దెబోరా అక్కడ నుండి దిగిపోయి ఇజ్రాయేలుకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంది. ఆమె మరణదినం దగ్గర పడినప్పుడు ఆమె ప్రజలందరినీ సేకరించి ఇలా చెప్పింది: నా ప్రజలారా, ఇప్పుడు వినండి. ఇదిగో, నేను దేవుని స్త్రీగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మరియు స్త్రీ జాతిలో ఒకరిగా మీకు వెలుగునిస్తున్నాను. మీ తల్లిగా ఇప్పుడు నాకు విధేయత చూపండి, మరియు మీరు చనిపోయే పురుషుల వలె నా మాటలను వినండి. ఇదిగో, నేను అన్ని శరీరుల మార్గంలో చనిపోవడానికి బయలుదేరుతున్నాను. దాని ద్వారా మీరు కూడా వెళ్తారు. మీ జీవిత కాలంలో మీ హృదయాన్ని మీ దేవుడైన యెహోవా వైపు మళ్లించండి. ఎందుకంటే మీ మరణం తర్వాత మీరు నివసించే వాటి నుండి పశ్చాత్తాపపడలేరు. ఎందుకంటే మరణం ఇప్పుడు ముద్రించబడింది మరియు పూర్తయింది, మరియు కొలత, సమయం మరియు సంవత్సరాలు వారికి అప్పగించబడిన దానిని పునరుద్ధరించాయి. ఎందుకంటే మీరు మీ మరణం తర్వాత నరకంలో చెడు చేయడానికి ప్రయత్నించినప్పటికీ మీరు చేయలేరు. ఎందుకంటే పాప కోరిక ఆగిపోతుంది మరియు సృష్టి ఆగిపోతుంది, దాని శక్తిని కోల్పోతుంది, మరియు నరకం దానికి అప్పగించబడిన దానిని స్వీకరించేవాడు దానిని చేసిన వ్యక్తి కోరితే తప్ప దానిని తిరిగి ఇవ్వడు. కాబట్టి నా కుమారులారా, మీకు జీవితకాలం మరియు ధర్మశాస్త్ర వెలుగు ఉన్నంత వరకు నా మాట విని మీ మార్గాలను నిర్దేశించుకోండి. దెబోరా ఈ మాటలు చెప్పినప్పుడు ప్రజలందరూ కలిసి బిగ్గరగా ఏడుస్తూ ఇలా అన్నారు: ఇదిగో తల్లి, నీవు చనిపోయి నీ కుమారులను విడిచిపెట్టావు, మరియు నీవు వారిని ఎవరికి అప్పగిస్తున్నావు? కాబట్టి మా కొరకు ప్రార్థించు. మరియు నువ్వు వెళ్ళిన తర్వాత నీ ఆత్మ ఎప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంది. దెబోరా ప్రజలకు ఇలా జవాబిచ్చింది: ఒక మనిషి ఇంకా బ్రతికి ఉండగానే తన కోసం మరియు తన కుమారుల కోసం ప్రార్థించవచ్చు, కానీ అతని మరణం తర్వాత అతను అలా చేయలేడు. ఎవరిని వేడుకోకండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోకండి. కాబట్టి మీ తండ్రులపై ఆశలు పెట్టుకోకండి, ఎందుకంటే మీరు వారిలాగా కనిపించకపోతే వారు మీకు ప్రయోజనం చేకూర్చరు. కానీ అప్పుడు మీ పోలిక ఈ సమయంలో మీకు ప్రత్యక్షమైన ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది. దెబోరా చనిపోయి తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల పట్టణమందు పాతిపెట్టబడెను. జనులు ఆమెను గూర్చి 70 దినములు దుఃఖము సలిపిరి. వారు ఆమెను గూర్చి విలపించుచుండగా వారు ఇలాగు విలాపం చేసిరి: ఇదిగో, ఇజ్రాయేలులో ఒక తల్లి నశించిపోయెను. యాకోబు వంశమును ఏలు పరిశుద్ధురాలును ఆమె తరం చుట్టూ కంచెను కట్టినది. ఆమె తరం ఆమెను వెదకును. ఆమె మరణం తర్వాత భూమి 7 సంవత్సరములు విశ్రాంతిగా ఉండెను. అధశుచీలు, దుష్ట సృష్టి, ప్లాస్మాటియో, ఇనిక్వా, రబ్బీనిక్ వేదాంత శాస్త్రం యొక్క దుష్ట ధోరణి అయిన ఎడ్జర్ హరాకు సమానము.